మీకు ఏదన్నా కష్టం వచ్చినా లేకపోతే ఏదైనా ఇబ్బంది వచ్చినా రాజకీయంగా ఏదైనా బొత్స గారిని సంప్రదిస్తారా? ఖచ్చితంగా నేను అడగకపోయినా ఆయన ఫోన్ చేసి సలహాలు ఇస్తూ ఉంటారు. నేను మాట్లాడుతూ ఉంటాను నేను. ఈ మధ్యన ఏదో రూమర్స్ వస్తున్నాయి, ఆయన జనసేనలోకి వెళ్ళిపోతున్నారు అనేది చాలా జరుగుతూ ఉన్నాయి. మీకు తెలిసిందేంటి వాస్తవం? మీకు తెలిసే ఉంటుంది కదా. ఏమండి, ఆయన రాజకీయ నాయకుడు, పరివర్తన చెందిన వ్యక్తి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మంచి మనిషి దగ్గర నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఈ ఎమ్మెల్సీగా మన ప్రతిపక్ష హోదా కౌన్సిల్లో ఇచ్చి చేసినందుకు ఈ పార్టీకి నా వంతు కృషి చేయాలని చెప్పి ఆయన కష్టపడుతున్నాడు ప్రతి విషయంలో. అలాంటి పని ఎప్పుడు చేయలేదు. ఇవన్నీ రూమర్లు, బురద వేస్తూనే ఉంటారు. అంటే చాలా దగ్గర వాళ్ళే వెళ్ళిపోతున్నారు. మన విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళే పార్టీని వదిలేసి బయటకు వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు దీన్ని రూమర్ అనడానికి ఇప్పుడు పార్టీ అధికారంలో లేనప్పుడు చాలామంది వెళ్ళిపోతున్నారు. రాజకీయంగా ఆయన కింద నుంచి వచ్చిన వ్యక్తి, వాళ్ళ రాజకీయంలో మధ్యలోంచి వచ్చిన వ్యక్తులు, రాజకీయం తెలిసిన వ్యక్తి రాజకీయంగా ఉంటారు, జగన్ తోటి ఉంటారు. మీరు చెప్పండి, మీరు ఏ పరిస్థితుల్లో అయినా పార్టీ మారే అవకాశం ఉందా? నేను వాళ్ళ తండ్రి నన్ను జడ్పీ చైర్మన్ చేసి నన్ను ఎమ్మెల్యేని చేశారు, తనయుడు ఎమ్మెల్యేని చేసి మంత్రిని చేశాడు, నా కొడుకుని ఎంపీగా నిలబెట్టాడు. నా జీవితానికి చాలు. ఎప్పుడు ఇంకా ఆయనతోటే నా ప్రయాణం. వెనకడిగేసే ప్రశ్నే లేదు. ఆయనే నాకు. ఆయన కోసం దేనికి భయపడను. నేను ఎప్పుడు తప్పు మాట్లాడను. నేను కింద నుంచి వచ్చిన వ్యక్తిని, తప్పు చేయను. ఈ పార్టీ బలోపేతం అవటానికి, ఈ పార్టీని పటిష్టం చేయటానికి నేను అహార్నిస్లో తిరుగుతాను, కష్టపడతాను. నేను ఎలక్షన్ అయిన మరుసటి రోజు నుంచి తిరుగుతూనే ఉన్నాను. చాలామంది హాలిడే ప్రకటించుకున్నారు, ఎక్కడెక్కడో ఉంటారు. నేను మాత్రం దేనికి భయపడను. భయపెడితే ఇంకా స్ట్రాంగ్ అవుతాను. ఈ పార్టీని నిలబెడటం కోసం నా వంతు కృషి వెనకడుగేయకుండా చేస్తాను.